अगर हम सब लोग मिलकर गाय की रक्षा के लिए, गाय को राष्ट्रीय प्राणी घोषित के लिए अगर हम सब लोग प्रयत्न करेंगे तो गाय बचेगी। नहीं तो आने वाले समय में जो हमारे बच्चे रहेंगे ना, या उनके बच्चे रहेंगे ना, उनको गाय के दर्शन कराने के लिए जू पार्क जाना पड़ेगा। कहां जाना पड़ेगा गाय के दर्शन कराने के लिए? जू पार्क जाकर हमारे बच्चों को बोलना पड़ेगा, इदिगो बाबू ఇది ఆవు అంటారు, ఇది దేశీ అంటారు, ఇది పాలు తాగితే మనకు బలం వచ్చేది. కానీ ఇప్పుడు ఖతం అయిపోయింది అది. ఇప్పుడు ఆవులు ఎక్కడ ఉన్నాయి అంటే అంతా ఈ కసాయోలు మొత్తం కోసి తినేసినారు. ఇప్పుడు మిగిలిన ఆవులని జూ పార్క్ లో పెట్టినారు, ఇది చూడడానికి. ఆ విధంగా ఒక సమయం వస్తుంది. ఇవాళ ప్రతి ఒక్క హిందూ లేచి ఇది నా తల్లి, ఇది నా ఆవు, ఈ యొక్క భావన తీసుకొని వచ్చిన తర్వాతనే మనం మన ఆవుని మనం కాపాడొచ్చు. ఇవాళ చాలా మంది గౌరక్షణ గురించి పనిచేస్తున్నారు. ఒక్కవైపు వినోద్ పనిచేస్తున్నారు, ఇంకోవైపు కాలు పనిచేస్తున్నారు, ఇంకోవైపు ఆయన పనిచేస్తున్నారు, ఇంకోవైపు ఈయన పనిచేస్తున్నారు. ఇప్పుడు మాకు మార్గదర్శనంగా బుచ్చిరెడ్డి అన్న చూడ అక్కడ కూర్చుండు. ఆయన మాకు హిందూ వాహినిలో మాకు శారీరక ప్రముఖగా ఉండే ఆయన మాకు చెప్పేది, మనం ఒక హిందూ ధర్మంలో మన జీవితం అంటే మనం పుట్టినం, మన ఫస్ట్ కర్తవ్యం మన ఆవుని మనం కాపాడాలి. ఆయన మాకు ట్రైనింగ్ ఇచ్చిండు, ఏ విధంగా ఈ కడుగోలు లంజ కొడుకులకి కొట్టాలి, ఏ విధంగా మన ఆవు తల్లిని మనం కాపాడాలి మాకు నేర్పించిన వ్యక్తి అక్కడ కూర్చుండు చూడు. మాకు రాజన్న ఉండే హిందూ వాహిని, ఆయన ఈయన కలిసి మాకు ఇంకో పెద్ద మా ఇద్దరి పైన కూడా ఒక గురువు గారు ఉన్నారు, త్రివిక్రమరావు గారు, హిందూ వాహిని ఇన్ఛార్జ్. వీరందరూ కలిసి ఒక హిందూ సైన్యంని వాళ్ళు తయారు చేసినారు. ఇవాళ దాదాపు హిందూ వాహిని ఆధ్వర్యంలో చాలా వరకు గౌరక్షణ ఏ విధంగా చేయాలి ఒక యువకులు ఒక టీం ని తయారు చేస్తారు. కానీ బాధాకరం ఏం తెలుసా, బాధాకరం ఏం తెలిసే ఇవాళ యువకులు భయపడి ఇంట్లో దాచుకుంటున్నారు. భయపడి, ఎందుకంటే నేను వాస్తవం చెప్తా, ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తా. ఇవాళ మనం భయపడితే మన ధర్మాన్ని మనం కాపాడలేం, మన గోమాతాన్ని మనం కాపాడలేం, మనం ఏమి చేయలేం. వచ్చే సమయంలో వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, మన సంఖ్య తగ్గుతుంది. వచ్చే సమయంలో వాళ్ళు మన ఇంటికి వస్తారు, మన అమ్మాయిని ఎత్తుకొని పోతే కూడా అయ్యా తీసుకొని పో, అట్లాంటి ఒక సమయం వస్తుంది. అందుకోసం ప్రతి ఒక్క హిందూ కార్యకర్త ఒక సైనికుడుగా తయారు కావాలి. ఒక గౌ సైనికుడుగా తయారైతేనే మన ధర్మం సేఫ్ ఉంటది, మన ఆవు సేఫ్ ఉంటది, మన దేశం సేఫ్ ఉంటది. ఈ యొక్క మాట అందరు యాద్ పెట్టుకోండి. ఇవాళ శివకుమార్ గారు చాలా రోజు నుంచి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, ఇక్కడ ఒక ధర్నా ఉంది అందరు రావాలి, ఇక్కడ ఒక ధర్నా ఉంది రావాలి, నా గురించి కాదు నా తల్లి గురించి నా గౌమాత గురించి రావాలి రావాలి చాలా వరకు చెప్పిండు. కానీ ఇవాళ ఇక్కడ ఎంతమంది వస్తున్నారు, ఇవాళ ఇక్కడ ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది రావాలి? మన ఆలోచన ప్రకారం చాలా మంది రావాలి. ఇది సరిపోకూడదు, ఇది సరిపోకూడదు, అంత పబ్లిక్ రావాలి. ఎప్పుడు శక్తి బలం పెరుగుతుంది కదా అప్పుడే ఈ గవర్నమెంట్ భయపడుతుంది. ఈ గవర్నమెంట్ కాకుండా కేంద్రం వరకు మన సౌండ్ పోవాలంటే ప్రతి ఒక్క హిందూ రోడ్ పైన రావాలి. నా తల్లిని కాపాడు, నా గౌమాతాని కాపాడు అని ఆ స్లోగన్ కేంద్రం వరకు వెళ్ళాలి. ఇవాళ నేను బీజేపీలో ఉన్నా, బీజేపీ పక్కా పెట్టు, ఫస్ట్ నేను ఒక హిందూ, ఫస్ట్ నేను ఒక హిందూ, నా కర్తవ్యం నా తల్లిని నేను కాపాడాలి. మీకు నేను ఒక మాట చెప్తా, గతంలో నా పైన ఒక ప్రెషర్ వచ్చింది, అయ్యా నువ్వు కడగోలుకి కొడుతున్నావు, నువ్వు కడగోలుకి తిడుతున్నావు, నీ వల్ల మా పార్టీ బదనామైందని తీసుకొని రిజైన్ చేసిన పార్టీకి, ఇగో తీసుకో నా రిజైన్ లెటర్ తీసుకొని చెప్పేసిన. మళ్ళా వాళ్ళరే నువ్వు రిజైన్ ఇస్తే నువ్వు ఉన్నావు ఒక్కడే, మళ్ళా నువ్వు పోతే ఎట్లా? నేను చెప్పిన వాళ్ళకి ఫస్ట్ నా ధర్మం, దాని తర్వాత నా గోమాత, దాని అడ్డులో ఎవరైనా వచ్చని పార్టీ రాని నా పదవి రాని కాలుతో తొక్కేస్తాను నేను. దాని తర్వాత నా అడ్డు ఎవరు రాలే. ఇప్పుడు కూడా గౌరక్షణ చేస్తున్నా, అది నా ధర్మం, అది నా కర్తవ్యం, అది నా తల్లి, అది చేయాలి, అది ప్రతి ఒక్క వ్యక్తి చేయాలి. అందుకోసం శివకుమార్ గారు ఇక్కడ ఒక ప్రోగ్రాం పెట్టినారు. నాకు ఎవరో ఒక వ్యక్తి, నేను ఆయనకి గుర్తుపడ్డాను, ఆయన ఫోన్ చేసిండు ఇక్కడ ఒక ప్రోగ్రాం ఉంది రావాలని.
రావాలని నేను డిసైడ్ అయినా. మా ఇంకా దేవేందర్ అన్న ఎక్కడున్నాడు, మా గుట్ట నుంచి వచ్చిండు, ఎక్కడున్నారు ఆయన కంటిన్యూ నాకు ఫోన్ చేస్తుండు, ఈ కార్యక్రమం మనం ఎట్టి పరిస్థితుల్లో రావాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక బాధతో వస్తాడు. ఇక్కడ వ్యక్తి ఇక్కడ వచ్చిన ఒక్కొక్క హిందూ ఒక మంచి ఒక సంకల్పం తీసుకొని ఇక్కడ హిందూ వస్తారు. ఇది నా తల్లిని కాపాడేటువంటి వ్యక్తులు వస్తారు. వాళ్ళకి మనం అందరం కలిసిమెలిసి ఒక మంచిగా టీం తయారై ఫస్ట్ మనం ఒక సంకల్పం తీసుకుందాం. మన తెలంగాణలో ఒక ఆవు కడు కాకుండా మనం చూసుకోవాలి. ఆ సంకల్పం ఇక్కడ నిలబడి మనం తీసుకుందామని చెప్పిన ఆయన. నేను చెప్పిన 100% ఇక్కడ నేను వస్తా. ఇవాళ శివకుమార్ గారు వచ్చినా మీకు 100% నేను కాదు సపోర్ట్ గా ఎంతో మంది ఇవాళ సోషల్ మీడియా దాంట్లో కూడా మీకు సపోర్ట్ గా ఇవాళ ఉన్నారు. మంది గౌ భక్తులు ఇవాళ సపోర్ట్ గా మీకు ఉన్నారు. మీరు ముందుకెళ్ళండి, మేము వెనక కాదు మీ ఎమ్మడి ఉంటాం. మేము మీ ఎమ్మడి ఉంటాం. మీరు ఎక్కడి వరకు వెళ్తారు వెళ్ళండి, 100% మీ ఎమ్మడి ఉండి మేము కూడా గౌమాతకి రాష్ట్రీయ ప్రాణి ఎట్టి పరిస్థితుల్లో డిక్లేర్ చేయాలని మేము ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు ఫైట్ చేస్తాం. గతంలో కూడా మన ఒక మంచి సంత్ ఉండే, ఇప్పుడు కూడా ఉన్నారు, ఆయన కూడా ఒక ఢిల్లీలో పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నారు సేమ్ సబ్జెక్ట్. అక్కడ కూడా మేము వెళ్ళినాం, कार्यक्रम కూడా మేము అటెండ్ అయినాం. దానికి కూడా గోపాల్ మణి మహారాజ్ భయ్యా हमारे जसमीत भैया है यहाँ पर గోపాల్ మణి మహారాజ్ గారు మంచి కార్యక్రమం పెట్టుకున్నారు. మన హైదరాబాద్ నుంచి వేల సంఖ్యలో పోయినారు. అక్కడ కూడా ఒక సంకల్పం తీసుకున్నారు. ఇవాళ కూడా శివకుమార్ గారు ఇవాళ జస్మిత్ భాయ్ మీ వెనుకనే ఉన్నారు. ఆయన కూడా ఒక స్ట్రాంగ్ వ్యక్తి. అందరు మీ ఎమ్మడి ఉన్నారు. మీరు భయపడకండి, మీరు ముందుకెళ్ళండి. ధన్యవాదాలు. జై గోమాత. ఈ రోజు రాజా సింగ్ గారు చెప్పినటువంటి విషయాలు చాలా మంది హిందువులకు తెలియాల్సిన విషయం. తాను స్వయంగా వెహికల్ నడుపుతూ వెళ్తూ మొన్న గోమాతలు పట్టుకున్నటువంటి విషయాన్ని కూడా చాలా మంది చూశారు. ఈ రోజు ఒక ప్రజాప్రతినిధి వచ్చి రోడ్లపై